గత వైసీపీ టెన్యూర్లో ప్రధానంగా టికెట్ల వ్యవహారానికి సంబంధించి పెంపుదల కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ప్రధానంగా కొంతమంది ముఖ్య హీరోస్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరామర్శించడం కోసం, ఆయనని అడగడం కోసం వెళ్ళిన దాన్ని చాలా మంది ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు అలాంటి సినారియోనే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో కూడా రిపీట్ అయింది. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారినేమో ఒకలా, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకోలా చూస్తున్న ఈ వ్యవహారానికి సంబంధించి మనతో కులంకుషంగా వివరించడానికి, అసలు రెండింటి మధ్యన తేడా ఉందా లేదా అని మనకు మంచిగా వివరించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. అమ్మ, నాకు జెన్యూన్గా హానెస్ట్గా మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో అలా పిలిచి మాట్లాడుతున్నదని చాలామంది ఎద్దేవా చేసి అసలు రెస్పెక్ట్ చేయలేదు, డిస్రెస్పెక్ట్ చేశారు, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, చాలా హీనంగా చూశారని మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఇటువైపులో వీళ్ళందరూ ఇలా వినమ్రులుగా ఉండేసరికి దానికి దీనికి తేడా ఏంటి? బోత్ ఆర్ నాట్ సేమ్ అని కొంతమంది అంటే, బోత్ ఆర్ సేమ్ అని కొంతమంది అంటున్నారు. దీనికి ఏమంటారు మీరు? అంటే ఎప్పుడు రెండు ఒకలా ఉండవు, తేడాలు ఉన్నాయి అక్కడికి ఇక్కడికి. పోయినసారి ఏం జరిగింది, వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్తే ఎక్కడో ఒక చోట కార్లు దింపి నడిపించారు వాళ్ళందరినీ. నడిపించి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం వాళ్ళకి షేక్ హ్యాండ్లు కూడా ఇవ్వకోకుండా చిరంజీవి గారు ఆయన దగ్గర, చిరంజీవి గారు వస్తే ఆయన దగ్గరికి ఆయన కుర్చీలోంచి కూడా లేవకోకుండా చిరంజీవి గారు బొకే ఇచ్చారు, నమస్తే పెట్టారు. పెడితే అక్కడ బాగా విమర్శలు పాలైంది. అక్కడ నడిపించడం ఒకటి, చిరంజీవి గారు వస్తే కూర్చునే చేశాడు. పైగా పెద్దగా ఎక్కువ ఇంటరాక్షన్ అవ్వలేదు అనేది అప్పుడు పోయినసారి. అంటే పని అవ్వలేదు, అసలు ఎక్కువ మాట్లాడలేదు అనేది కూడా, ఒక ఎక్కువసేపు వీళ్ళ పెద్ద ఎంటర్టైన్ చేయలేదు, వీళ్ళ సమస్యలు వినలేదు అనేది అక్కడున్న ఆ రోజు వచ్చిన విమర్శ. అసలు పైగా ఇంకా కొంతమంది ఏమన్నారంటే, అసలు ఎవరు తీసుకెళ్లారు వీళ్ళని? పిల్లల్ని పేరంటానికి వెళ్ళారా? సరైన అపాయింట్మెంట్ లేకోకుండా వెళ్ళారా? ఆయనకి సరైన ఇన్పుట్స్ ఇవ్వకోకుండా వెళ్ళారా? ఇలా రకరకాల మాటలు వచ్చినాయి. సరే, ఏ మాటలు ఎలా వచ్చినా కానీ మళ్ళీ ఇది ఆ రోజు కొంత ఆగిన తర్వాత ఎలక్షన్స్ టైంలో రాజ్దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ తీసుకుంటానికి జగన్ ఇంటికి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వస్తే ఆయన దాదాపు ఆయన ఇంట్లోకి దాకా కారు వచ్చింది. అంటే జస్ట్ మెట్లు అంతే. ఆ మెట్ల దగ్గర కారు దిగి 2 మెట్లు ఎక్కితే ఎదురుగా భార్య భర్త వాళ్ళు ఉన్నారు. మంచి డిన్నర్ హోస్ట్ చేశారు, ఇంటర్వ్యూ జరిగింది. మరి ఇది ఆ ఇంటర్వ్యూ రాజ్దీప్ సర్దేశాయిని ఇంప్రెస్ చేయటానికి ఆ మాదిరి మర్యాదలు నువ్వు చేయడం, నీకు మర్యాదలు ఏంటో తెలిసినప్పుడు ఇంత పెద్ద హీరోలు వస్తే, సినిమా ఇండస్ట్రీ అంటే అదేం చిన్నది కాదు, ఇండస్ట్రీ అని ఊరికినే అల్లా, అది 24 క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ, గవర్నమెంట్కి బోర్డు ట్యాక్స్లు కడుతున్న ఇండస్ట్రీ, 30% ఆఫ్ ది ట్యాక్స్లు వస్తున్నాయి. అక్కడ కిల్లి కొట్టేవాడి దగ్గర నుంచి, జామకాయలు అమ్ముకునేవాడి దగ్గర నుంచి అందరికీ అక్కడ ఒక జీవనోపాధి దొరుకుతుంది. టికెట్లు కొంటున్నారు, వచ్చి చూసేవాళ్ళు కొంటున్నారు, సిగరెట్లు అమ్మే దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ వాడి దగ్గర నుంచి, సోడాలు అమ్ముకునేవాడి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఇన్కమ్స్, ఇంక్లూడింగ్ గేట్ కీపర్ అక్కడ ఒక ఉపాధి దొరుకుతుంది సినిమా హాల్ దగ్గర. మరి షూటింగ్ చేసే టైంలో బోలెడు డబ్బులు ఇన్వాల్వ్ అవుతున్నాయి, వైటో బ్లాకో ఇన్వాల్వ్ అవుతున్నాయి. మరి ఇంత ఇండస్ట్రీని నువ్వు పట్టించుకోకుండా వాళ్ళకి అవసరమే వాళ్ళు వచ్చారు, రాక్స్ వస్తారా అన్నట్లు బిహేవ్ చేసి రాజ్దీప్ సర్దేశాయిని మట్టుకు ఇంట్లో దాకా రప్పించుకున్నావు నువ్వు. ఆయనకి రకరకాల వంటలు, రాయలసీమ వంటలు, తెలంగాణ వంటలు, ఆంధ్ర వంటలు అన్నీ వండి పెట్టి నువ్వు పంపించావు. సినిమా వాళ్ళు అంత ఎందుకు చేసావు? నువ్వు కూర్చున్న చోట నుంచి కదలకోకుండా నీ దగ్గరికి రప్పించుకున్నావు కదమ్మా. ఇక్కడ వినండి, ఇది అయిపోయిందా? అంటే నీకు అవసరమైతే ఒకలాగా, నీకు అవసరం అయితే ఒకలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉంది అనేది మనకు అర్థమైపోయింది. పెద్ద సినిమా ఇండస్ట్రీ గురించి కూడా పెద్దగా మాట్లాడాల. పైగా అప్పుడు సినిమా ఇండస్ట్రీని ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఎట్లా? ఒకళ్ళ సినిమా రిలీజ్ అయితేనేమో టికెట్లు తగ్గించడం, ఇంకొకళ్ళ సినిమా రిలీజ్ అయితేనేమో టికెట్ రేట్లు పెంచడము, ఇట్లా నానా గందరగోళం, యాంబిక్విటీ క్రియేట్ చేశాడు. అన్నిసార్లు జీవో మార్చగలుగుతారంటారమ్మా? ఎందుకు మార్చకపోతే రేట్లు ఎట్లా మారినాయి?
పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంటేనేమో టికెట్ రేట్ తగ్గించారు, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాను రామ్ చరణ్ సినిమా వచ్చినప్పుడేమో టికెట్ రేట్లు పెంచారు. చేసి కనపడుతుంది కదా, చెయ్యింది. ఇప్పుడు లేని నేను ఎట్లా మాట్లాడతాను, నేనెంత అండి, సింధువులో బిందువు లాంటిదా నేను. అయితే మరి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పక్కన దిల్ రాజు గారిని కూర్చోబెట్టుకున్నారు. ఇది గమనించకపోతే ఎవరేం చేయలేరు. ఆయనకి లెఫ్ట్ సైడ్ దిల్ రాజు గారు కూర్చున్నారు, రైట్ సైడ్ ఖాళీ ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఒకవైపు డైరెక్టర్లు, ఒకవైపు ప్రొడ్యూసర్స్ కూర్చున్నారు. కూర్చుని మాట్లాడుకున్నారు. వాళ్ళేం అక్కడ వాళ్ళకి ఏదో కాళ్ళు చేతులు కట్టేస్తే కూర్చున్నట్లేం కూర్చోలే, వాళ్ళు బాగానే కూర్చున్నారు. ఫ్రీ ఫ్లోలో అందరూ మాట్లాడారు. ఈయన కూడా ఏం చెప్పారు అంటే, మీరు మ్యాక్సిమం షూటింగ్స్ తెలంగాణలో తీయండి, సినిమా ఇండస్ట్రీ నాకు చాలా అవసరము, ఈ రాష్ట్రానికి చాలా అవసరము, ఆర్థికాభివృద్ధిలో మీరు పాలు పంచుకోవాలి, ఇవన్నీ మీకు ఏం కావాలన్నా నేను చేస్తాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఇక్కడ ఆయన కాళ్ళ మీద కాలేసి కూర్చున్నాడు అనేది ఇప్పుడు ఎవరో ఆ నోట ఏ నోట విన్నాను నేను. ఆయన ఎవరి దగ్గర కూర్చున్నా అట్లా కాళ్ళ మీద ఆయన బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ మిగతా వాళ్ళు ఎవరైనా కాళ్ళ మీద కాలేసి కూర్చుంటానంటే వద్దని లేదుగా. మొన్న ఎవరో జర్నలిస్ట్ అన్నారు, అందుకని చెప్పి అప్పటి నుంచి అందరికీ అది పట్టుకుంది. ఏంటి అక్షరముఖ రానివాడు కూడా వచ్చి జర్నలిస్ట్ అని కాళ్ళ మీద కాలేసి కూర్చుంటాడు అని అన్నాడు రేవంత్ రెడ్డి. దాని గురించి వచ్చినట్లుంది. ఆయన అన్న కంటెస్ట్ వేరు, ఆయన కాళ్ళ మీద కాలేసి కూర్చోవటం వేరు. ఇప్పుడు ఇంతమంది నేను ఎవరికైనా అహంభావపూరితంగా ప్రవర్తిస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి అది నష్టమే చేస్తుంది తప్పితే లాభం చేయదు. సరే, కమింగ్ టు మాకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఒక 30 నుంచి 40 మంది పీపుల్ ఉన్నారమ్మా. పెద్ద వాళ్ళే, రేవంత్ రెడ్డి గారి కంటే వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, అంటే ఇట్లా పొలిటికల్ గా కాకపోతే సినీ రంగంలో ఎన్నో అపార అనుభవం గడిచిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కొంచెం వినయంగా కూర్చొని వినయంగా అట్లా ప్రవర్తించి మాట్లాడు. మీరు ఒకసారి చూడండి, వినయానికి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని, అవునా? వినయానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కాళ్ళ మీద కాలేసి కూర్చుంటారు. మీరు ఎక్కడన్నా గమనించండి. అంటే అక్కడ ఒక అధిష్టానం సింహాసనం లాగా ఉంది, వాళ్ళందరూ ఇలా ఉండేసరికి దాన్ని కంపారిటివ్లీ ఆయన ఇప్పుడు కొంతమంది కావాలని విమర్శించే వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని మాట్లాడుతున్నారు, కానీ అలానే కూర్చుంటేనే ఇక్కడికి లోపల ఎంట్రీ అని ఎవరో చెప్పలా. మరి వాళ్ళు ఎందుకు కూర్చున్నారో తెలియదు. అందుకని ఇది పెద్ద, నేను అనుకుంటాను సొసైటీకి పనికిరాని విషయాలు నేను పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడను. అది విజ్ఞానం అన్నా అవ్వాలి, వికాసం అన్నా అవ్వాలి, ఎంతో కొంత వినోదం అన్నా కావాలి. ఈ మూడు కాకుండా మిగతా విషయాల మీద నేను పెద్ద ఆసక్తి చూపించను. ఇంటికి పిలిచి భోజనం పెట్టి సత్కరించి పంపించారు చిరంజీవి గారిని ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ వేరు, ఇంకొక దగ్గర సిచ్యువేషన్ వేరు కదమ్మా. ఒకటి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టానన్నది ఎవరికీ కనిపించదు, కానీ నలుగురిలో కనిపించింది. ఆ ఫోటోని సర్క్యులేట్ చేసిన వాళ్ళు ఎంత దురుద్దేశంతో చేస్తుంటారు. ఆ విషయంలో చిరంజీవి గారిని ఆయన వయసుకు కానీ, ఆయన ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్కి కానీ, ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఒక ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా చేసినందుకు కానీ, ఏ రకంగా చూసినా కానీ అతనితో ఆ విధంగా బిహేవ్ చేయాల్సింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే బిహేవ్ చేస్తే ఆయన కూడా అలా బిహేవ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక పదవి అనేది ఒక వినయం రావాల్సింది, విధేయత ఉండాల్సిందే. ఎవరికి విధేయులుగా ఉండాలి? రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలి, ప్రజలకు విధేయులుగా ఉండాలి, వాళ్ళు చేయాల్సిన పని మీద వాళ్ళకి కమిట్మెంట్ ఉండాలి. ఒక పదవి అంటే అదేదో ఒక 3 అక్షరాల మాట కాదండి. పదవి అనేది ఒక అపారమైన బాధ్యత. సౌకర్యం కాదు పదవి అనేది ఖచ్చితంగా బాధ్యత. ఆ బాధ్యతని మనం ప్రతి క్షణం ఆ బాధ్యతను గుర్తు తెచ్చుకోవాలి.